హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో పెద్ద మూవీలో రొనాల్డ్ ఠాకూర్ గారు ఒక స్పెషల్ సాంగ్ చేస్తారని చెప్పి వైరల్ అవుతుంది. సో చేస్తే ఎలా ఉండబోతుంది? మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న. అయితే చేస్తే ఎలా ఉంటుంది ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుతున్నారా? అయితే ఏంటంటే డిపెండ్ ఆన్ మనకి అంటే వాట్ దే నీడ్, వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళు కంపల్సరీ కావాలని కోరుకుంటారు అన్నమాట. సినిమాలో మనకి కళలు కావాలి, ఎవరికి మన రామ్ చరణ్ గారికి. దానికోసం చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ మాస్ క్యారెక్టర్ కావాలి, దాని దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్లు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ సాంగ్కి ఆమె సెట్ అవుతుంది అనుకున్నారు కాబట్టి పెడతా ఉన్నారన్నమాట. అంటే కాకపోతే కొంతమంది ఏమైతే అంటారంటే కొన్ని క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్ చేసింది, ఈ క్యారెక్టర్ చేసి క్యారెక్టర్ని పోగొట్టడం ఎందుకు అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పిన వేలోను జనాలు చెప్పిన వేలోను. కాకపోతే ఏమంటే చెప్పారు కదా, సినిమాకి ఏదైతే కావాల్సిందో క్యారెక్టర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. మనం డిసైడ్ చేయడానికి మనం ఎవరు కాదు, డైరెక్టర్ అనుకోవాలి, దాని తర్వాత ప్రొడ్యూసర్ అనుకోవాలి. అందులో అనుకుంటే కంపల్సరీ నడుతుంది అంతే. బ్యాడ్ అయితే కాదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు దాకా సమంత గారు పెద్ద పేరు అందరూ ఐటమ్ సాంగ్స్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం తగ్గిందని చెప్పి ఛాన్సెస్ తగ్గాయి కదా, అలా ఏమన్నా? అది సినిమా అన్నయ్య. ఫస్ట్ థింగ్, సినిమా ఏంటంటే ఒక ఎమోషన్. సినిమా యాజ్ అన్ ఎమోషన్ అనమాట. సినిమాలు అన్నీ ఉంటాయి, అన్నీ చేయాలి. యాక్టర్గా నువ్వు ఉన్నావంటే యాక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే క్యారెక్టర్ వచ్చిందో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్ని సినిమా అంటారు కదా. నేను ఇదే క్యారెక్టర్ చేస్తానంటే రావు అనమాట సినిమాలు. అలాగే వాళ్ళకి మనకు బతుకు తెరుగు ఇలా మీడియానో లేకపోతే ఇంకోటి ఎలాగైతే ఉన్నాయో వాళ్ళ బతుకు తెరుగు సినిమా అనమాట. అవి కాక ఇంకేం చేస్తారు చెప్పు? అలాంటిది ఏం తప్పుగా ఊహించుకోకూడదు మనము. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. చేస్తే స్టార్టింగ్ తగ్గిపోతుంది, చేయకుంటే పైపోతుంది, ఇవి కాదనమాట. అలాగే మన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంటే ఇది ఎందుకు టాపిక్ తీసుకొస్తున్నారంటే, సినిమా స్టార్టింగ్లో పుష్ప స్టార్టింగ్లో ఇదేంట్రా బాబు ఇట్లుంది సినిమా పాన్ పగలంట అది అని చెప్పి ప్యాన్ ఇండియా లెవెల్లో ఎక్కి కూర్చున్నాడు అల్లు అర్జున్ గారు. అలా చూసుకున్నట్లు అదే చెప్తాను కదా, ఒక క్యారెక్టర్ని వద్దనుకోవడానికి అంటే ఒక క్యారెక్టర్ వద్దానంటే వాళ్ళు యాక్టర్స్ కాదని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. అలాగే ఆమెకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ముందుకు వెళ్తుందని నేనైతే అనుకుంటాను. మరి బ్యాడ్గా అయితే ఆమె కూడా తీసుకోదు అనుకుంటాను. మరి సో ఇప్పుడు దాకా స్పెషల్ సాంగ్స్ అంటే పుష్ప 2 అనుకోవచ్చు. సో ఆ సాంగ్ బీట్ చేసి దానికి అవకాశాలు ఉండొచ్చా? ఏం భయ్యా, మ్యూజిక్ బాగుంటే సాంగ్స్ బాగుంటే అంటే బాగానే ఉండబోతుంది. కాకపోతే అంటే మాలాంటి వాళ్ళు జీర్ణించుకోలేము. ఎందుకంటే ఆమె శీతలా ఉంది, శీతలాగా ఊహించుకున్నాం, ఈవేళ సిల్క్ స్మితలా మారబోతుంది. ఏదేమైనా చక్కటి పర్ఫార్మెన్స్ కలిగినటువంటి వ్యక్తి మనం మృణాల్ ఠాకూర్. తనను మాత్రం అభినందించాలి. అందులోని బుచ్చిబాబు గారి సినిమా పెద్దిలో ఆయన అంత వల్గర్గా ఆయన చూపించడు. ఎంత ఐటమ్ సాంగ్ అయినా సాంప్రదాయంగానే ఉంటుంది కాబట్టి ఓ చక్కటి పర్ఫార్మెన్స్తో ఒక సెన్సేషనల్ మూవీలో ఒక మంచి సాంగ్ చేసినటువంటి భాగస్వామ్యం మృణాల్ ఠాకూర్ గారికి దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ బుచ్చిబాబు గారి గురించి ఛానల్ నుంచి తెలుసు, ఒక సినిమా చేసినా మనకి బాగా తెలుసు. ఆయన కథనం చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలాంటి సినిమాలో ఈమె చేసి ఓ మంచి గుర్తింపునైతే తెచ్చుకుంటుంది. సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ మాత్రం సృష్టిస్తుంది. ఖచ్చితంగా ప్రపంచ స్థాయిని అందుకునే సినిమాగా పెద్ద నిలబడబోతుందని చెప్పి అన్ని వర్గాలు చెప్పుకున్నాయి. ఇంతకుముందు రంగస్థలంలో ఒక ఐటమ్ సాంగ్, పుష్పలో పుష్ప 2లో ఒక క్రేజ్ అయింది కదా, ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అంతకంటే బాగుంటుంది. ఇప్పుడు సామాన్యమైన గారు మనిషి బక్కగా ఉంటాడు, ఆలోచనలు పెద్దగా ఉంటాయి బుచ్చిబాబు గారి. కాబట్టి సినిమా మాత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది, ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి పాట కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ గారు ఈ మధ్యకాలంలో కొంచెం స్తబ్దతగా ఉన్నా ఈ సినిమాతో హై స్థాయికి వెళ్ళిపోతాడు. మొత్తం ఏఆర్ రెహమాన్ గారికి కానీ, బుచ్చిబాబు గారికి కానీ, తర్వాత హీరో రామ్ చరణ్ గారికి కానీ ఒక కలికి తురాయిలా ఈ సినిమా ఇండియాలో నెంబర్ 1 సినిమాగా నిలవబోతుంది అనిపిస్తుంది. సో రామ్ చరణ్ గారు ఒక రేంజ్లో డ్యాన్స్ చేస్తారు కదా, రామ్ చరణ్ గారి ఎనర్జీని మ్యాచ్ చేయగలుగుతుందా? ఖచ్చితంగానండి. ఆ సినిమా మీరు చూడండి. ఆ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్ని ఎలాగే ఊపేస్తుంది, హాలీవుడ్లో కూడా అద్భుతమైన పేరు తెచ్చుకునే సినిమాగా నిలబోతుందా అనిపిస్తుంది నాకైతే. మంచి సినిమా, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పెద్దలో ఫస్ట్ సాంగ్ చిక్రీ సాంగ్ బాగా వైరల్ అయింది కదా, సెకండ్ సాంగ్ దీనికన్నా డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగానండి. చూడండి అసలు ఆయన ఆలోచన, బుచ్చిబాబు గారి ఆలోచన, ఆయన తీరు మామూలుగా ఉండదండి. మాకు దగ్గరుండి చూసాం కాబట్టి మాకు తెలుసు. బయట వాళ్ళకి ఏం తెలియపోవచ్చు. ఆయన చూస్తే ఏందో బక్క ప్రాణం అనుకుంటారు, కానీ చాలా పెద్ద ప్రాణం అది. చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె ఒక్క ఐటమ్ సాంగ్ కూడా చేయలేదు అనుకుంటా. మూవీస్లో చాలా పద్ధతిగా నీట్గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మటుకు లుక్స్ బాగుంటాయి. ఆమెని సోషల్ మీడియాలో అలా చూస్తున్నాం, ఆమెని అలాగనే గ్లామర్గా అలానే ఐటమ్ సాంగ్లో కూడా చూడాలని అనుకుంటున్నాం. మేమైతే వెయిటింగ్. పుష్ప 2లో సమంత అదొక హైలైట్ అయింది కదా, తర్వాత పుష్ప 2లో శ్రీలీల అది. సో అంత హైలైట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయా? ఉంటాయన్న, ఎందుకంటే ఖచ్చితంగా హైలైట్ అవుద్ది. ఇప్పుడు రంగస్థలంలో కూడా పూజా హెగ్డే గారు చేశారు కదా, అట్లానే అది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఫీల్ వచ్చింది. ఇది కూడా అట్లానే ఉంటుంది, మంచి హిట్ అవుద్ది. మృణాల్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మేము ఖచ్చితంగా ఉంటుంది చూడాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు
పెద్ద మీద చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు రొనాల్డ్ ఠాగూర్ రావడం వల్ల ఎక్స్ట్రా బోనస్ అనుకోవచ్చు. బోనస్ అనుకోవచ్చు, ఎందుకంటే స్టార్డమ్ ఉంది కదా హీరోయిన్కి, చాలా మంచి మూవీస్ చేసింది ఆమె. ఆ తమిళ్లోను తెలుగులోను డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేసింది. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఆ మూవీకి. ఆల్రెడీ చిక్రీ చిక్రీ సాంగ్తో రావాల్సినంత క్రేజ్ వచ్చింది. ఏమతో కూడా ఒక ఐటమ్ సాంగ్ గ్లిప్స్ వదిలితే చాలు ఇంకా మూవీకి హైప్స్ పెరుగుతాయి. సో రామ్ చరణ్ గారు మంచి డాన్సర్, అలాగే రొనాల్డ్ ఠాగూర్ గారు మంచి డాన్సర్, వీళ్ళిద్దరు కలిసి మంచి స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే రామ్ చరణ్ గారు మంచి డాన్సర్, ఆమె బాగా వేస్తారు. మృణాల్ గారు ఎలా చేస్తారో చూడాలి. అంటే నార్మల్గా ఉంటాయి కానీ ఆమె డాన్సులు పీక్స్లో వేసినట్టయితే ఎందులో చూడలేదు. ఐటమ్ సాంగ్లు ఎలా వేస్తారో చూడాలి. సో రామ్ చరణ్ గారిది స్టెప్స్ ఒక రేంజ్ లో ఉండబోతాయా? ఉంటాయి డెఫినెట్లీ. రామ్ చరణ్ గారిని చూసుకుంటే ఎప్పటి నుంచో నేను మగధీర నుంచి ఫ్యాన్. ఎప్పుడు 12 years బ్యాక్, అంటే నేను ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అప్పుడే 6th class 7th class చదువుతూ ఉంటా. అప్పటి నుంచే ఫ్యాన్ రామ్ చరణ్ గారికి. డ్యాన్స్ క్రేజ్, మెగాస్టార్ని కొట్టే ఇంకో మెగాస్టార్ ఎవరు ఉన్నారంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. అది తెలియదు ఏముంది, డ్యాన్స్ క్రేజ్లో ఉంటుంది. అప్పుడు చిక్రీ వచ్చింది కదా ఆల్రెడీ, గుడ్ ఫైన్. పెద్దకి ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ టైంలో మన రొనాల్డ్ ఠాగూర్ యాడ్ అయితే ఇది ఎక్స్ట్రా బోనస్ అనుకోవచ్చా? డెఫినెట్లీ భయ్యా, డెఫినెట్లీ ఎక్స్ట్రా బోనస్ గుడ్. అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ తగ్గట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్ వస్తూ ఉంటుంది అనమాట. అది రొనాల్డ్ ఠాగూర్ కావచ్చు, మన దాని తర్వాత మెగాస్టార్ కావచ్చు, ఎవరైనా వస్తూ ఉంటారు అన్నమాట సినిమా అనేది. అంటే సినిమాకి ఏదైతే కావాలో అది కంపల్సరీ మన ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ నీట్ కోరుకుంటారు. అది. నమస్తే భయ్యా, బాయ్.